రైతు ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం పాటుపడుతుందని ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సూపర్ 6 పథకాలను దశల వారీగా అమలు చేస్తున్నామన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక మండలి ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. రాయదుర్గం మార్కెట్ కమిటీ కొత్త పాలక మండలి అధ్యక్షులు గుడిసెలపల్లి హనుమంతరెడ్డి, ఉపాధ్యక్షులు దానవేంద్రతో పాటు 16 మంది డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం మార్కెట్ కమిటీ గౌరవ అధ్యక్షులు కాల్వ శ్రీనివాసులు, అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్, భాజపా, జనసేన జిల్లా నాయకులు, అధికారులు, రైతులు, ప్రజలు, వేలాది మంది తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సూపర్ 6 లో ఏవైతే చెప్పామో వాటన్నిటిని ఒకటొకటే నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాం. రైతుల మెడకు ఉరితాడు లాంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మొదటి సంతకం ద్వారానే రద్దు చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నల్ల చట్టం తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి, దానివల్ల రైతులు మా భూములు ఎక్కడ ఎవరు ఎప్పుడు లాక్కుంటారో అనే ఆందోళన చెందుతా ఉంటే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను మొత్తం రద్దు చేసిన నాయకుడు మన నాయకుడని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాం. రైతులకు ఈ రోజు మళ్ళా డ్రిప్ పరికరాలు ఇస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలోనే వందలాది మంది రైతులకు ఇప్పటికే సబ్సిడీతో డ్రిప్ అందజేశాం. మళ్ళీ స్ప్రేయర్లు ఇస్తా ఉన్నాం. ఇప్పుడే పొద్దున్నే మనం ఒక రైతు మిత్ర గ్రూప్ కు డ్రోన్ ఇచ్చాం. 6 నిమిషాల్లో ఒక ఎకరాకు స్ప్రేయింగ్ జరిపే శక్తి ఆ డ్రోన్ కు ఉంది. నూతన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ త్వరితగతిన వ్యవసాయ పనులను చేసుకోవడంతో పాటు వ్యవసాయంలో అధిక ఫలసాయాన్ని పొందే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది. విద్యకు, వ్యవసాయానికి, అట్లాగే తాగునీటికి జల జీవన మిషన్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చాలా సార్లు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లి సిఆర్ పాటిల్ గారిని అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఆగిపోయిన జల జీవన్ మిషన్ ను మళ్ళా తిరిగి ప్రారంభం చేసే విధంగా ఒప్పించి త్వరలోనే ఆ కార్యక్రమాలు ప్రారంభం చేసుకునే దానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తా ఉన్నారు. రాయలసీమలో 3 నియోజకవర్గాలు, 1 బనగానపల్లి, 2 ఉరవకొండ, 3 రాయదుర్గం, 7 నియోజకవర్గాల్లో రాయదుర్గం కూడా ఒకటి ఉంది. మన పట్ల, మన రాయదుర్గం పట్ల మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారుకున్న ప్రేమ అభిమానాలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా.